ఎన్నని చెప్తారు ఎలిగేషన్స్ అడగమనండి కార్యకర్తలకి. నేను వచ్చానా ఆవిడ పిలిచిందా ఏంటి? నన్ను ఆవిడే నేనే వచ్చాను అనుకోండి, రాగానే మహిళా అధ్యక్షురాలు పోస్టింగ్ ఎందుకు ఇచ్చేస్తారండి? నేను వస్తే వచ్చిన రోజే ఇచ్చేస్తారా? వచ్చిన రోజే అందరు ఎవరైనా రాజకీయాల్లో అప్పుడే ఓనమాలు నేర్చుకుంటూ మీరేమో వాణియే పరిచయం చేసింది శ్రీనివాసరావు గారికి అంటున్నారు, కానీ ఇక్కడ చూస్తే వాణి వేరే రకంగా చెప్తారు. ఆర్టీవీతో మాట్లాడింది. ఇదే ప్రశ్న ఆర్టీవీ వాణిని అడిగినప్పుడు దువ్వాడ వాణి గారు ఒక సమాధానం చెప్పారు. ఒకసారి ఆ ఆడియో విందాం. ఎవరు ఆడుతున్నారు, ఏం జరిగింది అనేది ఒకసారి తన వార్తలో కూడా విన్నానండి. ఆడియోస్ వినాల్సిన అవసరం అయితే లేవు. ఒక్క నిమిషం మీరు హోల్డ్ ఉండండి. ఆడియో ప్లే చేస్తాను. చెప్తున్నవన్నీ అబద్ధాలు. ఈరోజు సోషల్ మీడియాలోనే ఒక్కొక్క రకంగా వచ్చి హైలైట్ అవ్వడానికి చూస్తుంటారు. మనం ఎవరి పేర్లు హైలైట్ చేయాలి, ఎలా హైలైట్ చేయాలి అనేది మనం మాట్లాడే మాట్లాడను సార్. విలువైన వాళ్ళ కోసం మీరు ఇంటర్వ్యూ చేస్తే నేను చెప్పుండేదాన్ని. నేను రోడ్ల మీద తిరుగుతున్నాను, నాకు తెలుసు, అతనికి తెలియదు ఆవిడ, నేను పరిచయం చేస్తాను సార్. అది మా ఇంటి దగ్గర ఒక స్టేజ్ వేశారు. మా ఇంటి దగ్గర స్టేజ్ వేసి అందరికీ తెలుసు, ఇక్కడ ఉండే మీడియాకి కూడా తెలుసు. శ్రీని గారు పుట్టినరోజు నాడు చాలా మంది డాన్సర్స్ వస్తే డాన్స్ వేసింది ఆవిడ. ఆ డాన్స్ వేస్తే ఆ డాన్స్ చేసిన వాళ్ళందరికీ సన్మానాలు చేశాం. దాంట్లో భాగంగా సన్మాన కార్యక్రమం పట్టుకొని నేను కొండవ వేసానని చూపిస్తున్న వ్యక్తికి నేనేం చెప్తాను? మాధురి గారు అన్నారు కదా, నాకేం సంబంధం లేదు, శ్రీని గారి బర్త్డే రోజు ఏదో స్టేజ్ చేస్తే అక్కడ మీరు డాన్స్ చేశారు, ఆ తర్వాత వారికి సన్మానం చేస్తుంటే అక్కడ తప్ప సంబంధం లేకుండా నన్ను ఒక స్టేజ్ మీద ధర్మాన్ కృష్ణదాస్ పక్కన, తిలక్ పక్కన, కృపారాణి పక్కన, శ్రీనివాస్ గారి పక్కన ఎందుకు కూర్చోబెట్టింది? వచ్చిన మొదటి రోజు ఎందుకు కూర్చోబెట్టిందండి? ఊరికే అలా కూర్చోబెట్టేస్తారా? మీరు రాజకీయాలు అప్పుడే ఓనమాలు నేర్చుకున్న వాళ్ళకి ఆ స్టేజ్ వరకు తీసుకెళ్లిపోతారా? ఫస్ట్ ఫ్రంట్ లైన్ కి ఇచ్చేస్తారా? ఆ రోజే వచ్చాను, అప్పుడే వచ్చాను. వచ్చిన వెంటనే ఎందుకు కూర్చోబెట్టింది? ఈవిడ పిలవకుండానే నేను రాజకీయాల్లోకి వచ్చేస్తానా? ఈవిడ చేయకుండా నేను వచ్చేస్తానా? మరి చేయకుండా వస్తే ఎందుకు పదవిని నాకు ఇచ్చారు? పదవిని ఎందుకు ఇచ్చారు? మహిళా అధ్యక్షులకు ఎందుకు నాకు అనౌన్స్ చేశారు? నాకు రాజకీయాల ఇంట్రెస్ట్ ఉందా, జగన్ అంటే నాకు అభిమానం, అవన్నీ సెకండరీ. నాకు అన్ని ఇష్టం కాబట్టి నేను పిలిస్తే వచ్చాను, ఇష్టం లేకుండా ఎవరు బలవంతంగా రారు. నిజంగా వాణి పరిచయం చేయాలంటే చెప్తోంది. ఒకవేళ పరిచయం చేశారనుకోండి, రాజకీయాలకు వచ్చిన తర్వాత రాజకీయాలు చేయడమా లేకుంటే ప్రజాసేవ చేయడం చేయాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే పూర్తిగా కూడా మాదిరి కారణంగానే వారి కుటుంబం కుప్పకూలిపోయిందన్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు ప్రజాసేవలే చేశామండి, కానీ ఆవిడ ఒక వేస్ట్ ఫెలో కాబట్టి రాజకీయ కాంక్షతో ఈవిని యూజ్ చేసుకుంటే బాగా హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఈవిడ కొంచెం పాష్ గా ఉంటది, కొంచెం సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటది, చాలా మంది ఈవిడికి ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. కాబట్టి ఈవిని యూజ్ చేసుకుంటే బాగుంటదని నన్ను ఒక పావుగా వాడుకొని ఇదే కారణాన్ని అందరికీ చెప్పి ఆ శ్రీని గారి రెప్యుటేషన్ పాట్ చేసేసి ఈ టికెట్ తీసుకొని వచ్చింది. తర్వాత ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఎంక్వైరీ చేసుకొని ఇవన్నీ ఫాల్స్ అని తెలుసుకొని అప్పుడు టికెట్ శ్రీని గారికి వెనక్కి ఇచ్చారు. మరి ఈవిడికి ఎందుకు టికెట్ ఉంచలేదు? ఈవిడ టికెట్ ఎందుకు క్యాన్సిల్ చేశారు చెప్పానండి. నాకు అంటే మీకు ఫ్యాన్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, ఓటర్ వాళ్ళకి అవకాశం ఉంటుందని చెప్పి వారి లబ్ధి కోసమే మిమ్మల్ని పరిచయం చేసుకున్నారా? అంతే కదా, లబ్ధి కోసం నన్ను పరిచయం చేసుకొని నన్ను చూసిన తర్వాత ఇంకో కోణంలో వాడుకుందామని వాడుకుంది. మరొకసారి అర్థం కాలేదు, మిమ్మల్ని చూసిన తర్వాత కూడా ఆ రాజకీయ లబ్ధి కోసం నన్ను రాజకీయాలకు తీసుకొచ్చి నన్ను చూసిన తర్వాత నాతో ఉన్న తర్వాత నాతో పరిచయం పెంచుకొని ఆవిడ వేరే కోణంలో ఆలోచించి ఇలా రాంగ్ యాంగిల్ లో ప్రొజెక్ట్ చేసింది ప్రజల దగ్గర అందరికీ. మీరు 2 రోజుల క్రితం ఎప్పుడైతే వారి కూతుర్లు అక్కడికి వచ్చారో దువ్వాడ శ్రీనివాసరావు గారితో ఇంట్లో ఉన్నారా లేదా? నేను అక్కడ ఉన్నానని మీరు చూసారా? వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆవిడ పిల్లలు చూసారా? ఎవరైనా చూసారా నేను అక్కడ ఉండడం? వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే విజువల్స్ లో కూడా అక్కడ గొడవ పడుతున్న సిచ్యువేషన్. నేను ఆరోపిస్తాను. ఆరోపణలకు ఏముందండి? నిజాలు మాట్లాడమని. నేను అక్కడ ఉండడం వాళ్ళు చూసారా? నేను అక్కడ ఉన్నానా? ఒకసారి వారు ఆరోపించినటువంటి మాధురి దువ్వాడ శ్రీనివాసరావు గారితో ఆ ఇంట్లో ఉందన్న విషయం ఏకంగా వారి భార్య దువ్వాడ వాణి కావచ్చు, వారి కూతురు చెప్పారు. మీరు ఆ సమయంలో ఉన్నారా లేదా? నేను అక్కడ లేను. ఉంటే మచ్చ ప్రెస్ మీట్కి వెళ్ళగొస్తాను. ఆవిడ అక్కడ 24 గంటలు కాపలా కాస్తాను. నేను ఎలా వస్తాను ప్రెస్ మీట్కి? బయటికి కొంచెం సెన్స్ ఉండాలి కదా ఎవరికైనా. రైట్. అంటే మీరు అక్కడ లేని సమయంలో మీపై ఇన్ని ఆరోపణలు వస్తున్నా కూడా
మీరు అంటే ఇంకా నేను రెడీగా ఉన్నాను, నేను ఫేస్ చేస్తాను, వారు అక్కడ న్యాయ పోరాటం దిగుతున్నారు, వారు కుటుంబంకి సంబంధించిన అంశం, నాకు సంబంధం లేదు, ఏం చేసుకోవాలనుకుండా పూర్తిగా కూడా నాకు ఫ్రెండ్షిప్ ఉంది, అడల్టరీ ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్న విషయాన్ని చూస్తే ఏ రకంగా అర్థం చేసుకోవాలి దీన్ని? మరి ఇంక ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చి మొత్తం అంతా బద్నాం చేసేసి పరువు అంతా తీసేసి పిల్లల లైఫ్ని బయటికి తెచ్చి అన్ని చేశాక ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? యూట్యూబ్లో వీడియోస్ రేపు నా పిల్లలు పెద్దగా చూస్తే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? మమ్మీ ఎవరి శ్రీనివాస్ ఏంటి ఇలా చెప్పారంటే నేనేం సమాధానం చెప్పాలి? అందుకే ఆవిడ చేసిన ఎలిగేషన్స్ తప్పని ఒకటి వెనక్కి తీసుకోమనండి, లేదంటే నేను అక్కడ ఉంటాను, అక్కడే ఉంటాను నేను. రైట్. ఇంకొక విషయం, ఈరోజు వాణి యొక్క సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేసింది. మీ పిల్లలకి DNA టెస్ట్ చేయాలంటూ వాణి అడుగుతోంది. అదే అంత నీచం మాట్లాడడం, ఆవిడ ఒక నీచురాలు, ఆవిని వాటిని మీడియాలో చూపించిన వాళ్ళు కూడా సంస్కారం ఎంతవరకు ఉందో, ఒక పసి పిల్లలు, ఒక 4 సంవత్సరాల పిల్ల, ఒక 8 సంవత్సరాల పాప, ఒక 9 సంవత్సరాల పాప మీద ఆవిడ కామెంట్ చేసి ఎంత చండాలంగా కామెంట్ చేస్తే దాన్ని ఎలా చూపిస్తున్నారో ఒక పిల్లలు ఉన్నవాళ్ళు నాకైతే అర్థం కాదు. మరి ఎవరికి పిల్లలు ఉన్నారో లేదో నాకైతే తెలియదు. పసి పిల్లలు ఏమి పాపం పుణ్యం తెలియని పసి పిల్లల మీద ఆవిడ ఒక వరస్ట్ లేడీ కాబట్టి కామెంట్ చేసింది. ఆ వరస్ట్ లేడీ కామెంట్ చేసింది కూడా వీళ్ళందరూ చూపిస్తుంటే నేను అలా మాట్లాడాలి. దీనికోసం చట్టపరమైన చర్యలు చేయించాలి ఆవిడే కారణమని ఇన్నిసార్లు పదే చెప్పినప్పటికీ మీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది? అంటే ఆవిడ చాలా కరాకనే చెప్తున్నారు మీ కారణంగానే. అంటే ఏం రెస్పాండ్ అవ్వాలి? నేను DNA టెస్ట్ చేస్తానని చెప్పాలా? ఆ DNA టెస్ట్ నేను రెడీ చేస్తానని చెప్పాలా? అంటే నేను ప్రూవ్ చేసుకోవాలా? నేనేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటుంది? నేనేంటో నాకు తెలిసినప్పుడు, నేనేంటో నా తల్లిదండ్రులు తెలిసినప్పుడు, నేనేంటో నా ఫ్యామిలీ తెలిసినప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏముందండి? ఆవిడ ఆరోపణలు చేస్తే నేను అరాలా? దువ్వాడ శ్రీనివాసరావు గారితో లాస్ట్ 2 years నుంచి మీకు ఫ్రెండ్షిప్ ఉంది, ఆ పరిచయం ఉంది. ఉందని చెప్తున్నాను కదా, ఉంది. అయితే 2 సంవత్సరాల నుంచి వారి కుటుంబం నుంచి దువ్వాడ శ్రీనివాస్ బయట ఉంటున్నారు, వారి పిల్లలకు కానీ ఎక్కడ కూడా కనపడలేదంటే వాళ్ళు చెప్తున్నారు. సో ఈ 2 సంవత్సరాలు మీకు పరిచయం ఉంది కాబట్టి ఆయన ఎక్కడున్నాడు మరి? ఎక్కడున్నారు? వేరే ఇల్లు కట్టుకున్న ఇంటి దగ్గర ఉన్నారు. ఓకే. ఆయనతో మీరున్నారా? వాళ్ళు ఆరోపిస్తున్న విధానం. నేనెందుకు ఉంటాను ఆ ఇంట్లో? నేను ఎలక్షన్ టైంలో ఉన్నాను, తర్వాత నేను నా ఇంటి దగ్గర ఉన్నాను. నాకు ఏమైనా ఇల్లు లేవా, లేకపోతే నాకు ఆస్తులు లేవా ఎవరింట్లో ఉండడానికి? ఓకే. సో వీటన్నిటికీ మూల కారణం ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు యొక్క కుటుంబం రచ్చకెక్కిందన్న, నిరసన తెలుపుతుందన్న, అన్నింటికి వీటన్నిటికీ మూల కారణం నా పిల్లల లైఫ్ ఇప్పుడు రచ్చ రావడానికి కారణం, అన్నిటికీ మూల కారణం దువ్వాడ వాణి. ఆవిడ అహంకార ధోరణి, ఆవిడ రాజకీయ మదం, ఆవిడ ఒళ్ళు మత్తు, ఇవన్నిటికీ కారణం ఆవిడే అన్నిటికీ రెస్పాన్సిబుల్. తలా కూడా ప్రెస్ మీట్లో చూసాం, వాళ్ళ అత్తగారు చెప్పారు మందు తాగుతుందంట బాగా ఫుల్గా. సో మందు కొట్టి బుర్రపోయి ఏదో మాట్లాడుతుంది మందు మైకంలో. నాకు తెలీదు ఈ రోజు వరకు. రోజు మందు కొడుతుందంట, మందు కొట్టి బాటిల్స్ అవి ఇసురుతూ ఉంటుందట వాళ్ళ హస్బెండ్ మీద. వాళ్ళ అత్తగారు ఇప్పుడే నేను ప్రెస్ మీట్లో చూస్తాను, పాప 80 సంవత్సరాల ముసలావిడ చాలా బాధపడుతూ చెప్తుంది. అదే వాణి ఏమో రోజు మందు కొడుతుంది, మందు కొట్టి ఆ బాటిల్లో ఇసురు కొడుతూ ఉంటుంది. అంటే అప్పుడు తెలిసింది, అంటే పసిపిల్లల మీద మాట్లాడే నీచ సంస్కృతి నువ్వు తాగేసి మాట్లాడావని నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే నేనైతే అలాగే ఎప్పుడు నీ పిల్లల కోసం మాట్లాడాలంటే నేను ఇప్పుడు మాట్లాడడానికి ఏముందండి? ఒక ఎలిగేషన్ చేయడానికి ఏముంటుంది? ఓకే, మీరు 2 సంవత్సరాల పరిచయం అన్నారు కదా, 2 సంవత్సరాల పరిచయం ఉంది అన్నట్టుగా మీరు చెప్తున్నారు కదా. సో 2 సంవత్సరాల పరిచయం రోజున శ్రీనివాసరావు మీతో ఈ రకంగా చెప్పారా? వాణి ఈ రకంగా వేధిస్తుందని చెప్పారా? చాలాసార్లు చెప్పారండి, చాలాసార్లు బాధపడ్డారు. ఇప్పుడు వాణి మరొక అలిగేషన్ కూడా చేస్తోంది. అంటే ఇక్కడ మాధురి ఎంటర్ అయిన తర్వాత విభేదాలంటూ మాధురి చెప్తోంది, వాణి చెప్తోంది. కానీ ఇక్కడ మీరేం చెప్తారు? అంటే వీరిద్దరి మధ్య కక్ష మీరు ఎంటర్ అవ్వడం కారణంగానే ఉంది, అంతకు ముందు కూడా అది ఉండేది. అంటే అందరి ప్రజలకి నేను ఒకటే చెప్పాలని కోరుకుంటున్నాను, వాణి చేసిన రచ్చ ఇది. ఆవిడ నిజంగా నేను 2 years నుంచి అక్కడ ఉన్నానంటే అప్పుడే ట్రెస్ పాస్ చేసి ఇంట్లోకి రావచ్చు. నేను అక్కడ ఉన్నానంటే అప్పుడు ఎప్పుడూ లేనిది ఇప్పుడు వచ్చిందంటే ఇదంతా రాజకీయంగా, ఇదంతా ప్లాన్, ఒక పొలిటికల్ డ్రామా ఇది. మొన్నటి వరకు పార్టీ అలా ఉంది, ఇప్పుడు పార్టీ పోయింది కాబట్టి, మాకు పార్టీ లేదు కాబట్టి, సపోర్ట్ లేదు కాబట్టి ఇలా ఒంటరిగా ఉంటుంది, ఎవరు సపోర్ట్ చేయరు, పార్టీ లేదు కాబట్టి పోలీస్ సపోర్ట్ ఉండదు, ఎవరు పొలిటికల్ సపోర్ట్ ఉండదు, నిరాధార వైపు ఉంటుంది అని చెప్పేసి అదంతా ఒక రాజకీయ కుట్ర అనమాట. లేకపోతే 2 సంవత్సరాల నుంచి శ్రీని గారితో ఉంటున్నాను ఎలిగేషన్ చేసినాడు, 2 సంవత్సరాల క్రితమే వచ్చి నన్ను అడగాలి నువ్వు ఎందుకున్నావని. నాకు అప్పుడే ట్రెస్ పాస్, నేను ఎలాగైతే గోడలు బద్దలు కొట్టుకొని ఇంట్లోకి వచ్చావా 2 years ముందే గోడలు బద్దలు కొట్టుకుని నేను ఉన్నప్పుడు వచ్చి నన్ను తరిమేసి నువ్వు ఉండాల్సింది. ఇప్పుడు ఎందుకు వచ్చావు? వాణి గారు, మీరు ఆర్టీవీ వేదిక ఒక విషయం చెప్పండి, మీకు దువ్వాడ శ్రీనివాసరావు గారి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ కి పేరేంటి? ఫ్రెండ్షిప్ అండి. హి ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. రైట్. ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్ లో చూసినా ఎక్కడ చూసినా కూడా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఎస్ నేను మాధురితో కలిసి ఉంటానంటే ఆయన మాట్లాడుతున్నారు, మీరు కూడా ఎస్ నాకు ఫ్రెండ్షిప్ ఉంది, మేము కలిసి ఉంటాను, ఒక గైడ్ కేర్ టేకర్ అంటేగా మాట్లాడుతున్నారు. అవును.
సో కలిసి ఉండడానికి అంటే కలిసి ఉంటున్నారా, కలిసి ఉండాలనుకుంటున్నారా? కలిసి అంటే ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఎలిగేషన్స్ ఎలాగా ఫ్రెండ్లీ రిలేషన్, ఇక ఫ్రెండ్లీ ఇదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. సో సారీ టు ఆస్క్ దిస్, బట్ మీకు ప్రీవియస్గా కూడా వివాహం అయింది. సో వివాహానికి సంబంధించి కూడా కొంత అనేక స్పెక్యులేషన్స్ ఉన్నాయి. డైవోర్స్ అయిందని కానీ, లేదంటే డైవోర్స్ కాలేదని కానీ రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. మీరేం క్లారిటీ? డైవోర్స్ ఏమి అవ్వలేదండి. ఈవిడ చేసిన ఎలిగేషన్స్ వల్ల వాళ్ళు నన్ను దూరం పెట్టారు. డైవోర్స్ ఏమి తీసుకోలేదు, డైవోర్స్ ఏమి అవ్వలేదు. ఎంతకాలంగా దూరం అప్లై చేయలేదు, డైవోర్స్ నోటీస్ పంపించి అవన్నీ ఆవిడ ఎలిగేషన్స్ అండి. ఓకే. ఎంతకాలంగా దూరంగా ఉంటున్నారు? అదే ఇప్పుడు చేస్తున్న ఒక 1 year గా దూరంగా ఉంటున్నాం, ఒక 1 year గా. ఓకే. అక్కడ దూరం అయిన దగ్గర తర్వాత ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది దువ్వాడ శ్రీనివాసరావు గారితో. అలాగే 2 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. 2 years నుంచి ఉన్నారు. నేను ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చినా అప్పుడు ఒక మంచి స్నేహితుడిగా ఉండి నన్ను రాజకీయాల్లో ముందుండి నడిపించి నన్ను కూడా రాజకీయాల్లో బాగా అభివృద్ధి చెందాలని చెప్పి గైడ్ చేసి, నా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆ విధంగా తను కూడా నన్ను గైడ్ చేశారు. సో ఇక్కడ వాణి గారికి కూడా రాజకీయంగా ఎదగాలన్న ఇంట్రెస్ట్ ఉంది. ఆవిడ కూడా కొంత ప్రయత్నం చేశారు, మీ అందరికి తెలిసిన విషయం. ఎందుకంటే టికెట్ కోసం ప్రయత్నం చేశారు, అంతా జరిగింది. సో ఒకవేళ సొంత భార్యకి రాజకీయంగా తొక్కేసి మొగుడికి ఇచ్చిన టికెట్ లాక్కోవాలని చేసే పద్ధతి కాదండి. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీ రాజకీయంగా నువ్వు ఎదగాలి, నువ్వు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల మద్దతు నీకు రావాలి, ప్రజల మద్దతు నీకుందని అధిష్టానం గుర్తించాలి, అధిష్టానం గుర్తించి నీకు టికెట్ ఇవ్వాలి. అది పద్ధతి. ఇప్పుడు రాజకీయంగా అందరికీ ఉంటుందండి టికెట్ కావాలని. ఎవరికి ఉండదు? మీకు ఉండదా? మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీకు వద్దా? ఎవరికైనా కావాలి టికెట్, అంటే ఎవరికైనా కావాలి టికెట్ ఇస్తే. కానీ అది మనం తెచ్చుకోవాలి, మనం కష్టపడి. వేరే వాళ్ళది లాక్కోకూడదు, వేరే వాళ్ళ కష్టం మనం లాక్కోకూడదు. మనం కష్టపడి మనం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు నిరంతరం వాళ్ళతో ఉండి మనం తెచ్చుకోవాలి. శ్రీనివాస్ గారు అలా ఉంటారు కాబట్టి టికెట్ అతనికి వరించింది. అతను క్లియర్ చిట్తో ఉన్నారు కాబట్టి అది తనకు టికెట్ ఇచ్చింది. ఈవిడ ఎన్ని చెప్పినా నమ్మలేదు, నమ్ముంటే ఆవిడకి టికెట్ ఇచ్చింది. నేను అడుగుతుంది ఏంటంటే, దువ్వాడ శ్రీనివాసరావు గారు రాజకీయంగా మిమ్మల్ని ప్రోత్సహించారు, ముందు తీసుకెళ్లారని మీరు చెప్తున్నారు కదా. ఏకంగా తన భార్య కూడా అదే ఇంట్రెస్ట్తో ఉంది. తన భార్యని కాదని మిమ్మల్ని ప్రోత్సహించడం ఎందుకు కారణం? ప్రోత్సహించడం అంటే అడుగులు నేర్పించారండి, ఏబిసిడి నేర్పించారు. అప్పుడే వచ్చాను కదా, ఇంకా ఏబిసిడి నేర్పిస్తారు. జిల్లా పరిషత్కి చెప్తున్నారు. అంతేగాని నువ్వు ఒక ఎమ్మెల్యేకి పోటీ చేసి, నువ్వు ఒక ఎంపీగా పోటీ చేసి అనరు. నియోజకవర్గం ఒకడే ఉంటాడు ఎమ్మెల్యే, అదే దువ్వాడ శ్రీనే ఉంటారు. దాంట్లో ఏముంది కొత్తగా అందులో చెప్పుకోవడానికి? ఓకే. సో తన భార్యకి పోటీగానే మాధురిని ముందుకు తీసుకెళ్లాడా దువ్వాడ శ్రీనివాసరావు? రాజకీయంగా ఒక మహిళ ఎవ్వరు పోటీగా తీసుకెళ్లరు. ఎందుకంటే అతనికి రాజకీయాలు అంటే చాలా ఇష్టం, అతనికి ప్రజలతో ఉండడం చాలా ఇష్టం. అతను ఎప్పుడు కూడా అతను రాజకీయంగా అతని నెత్తి మీదకి ఎదిగించాలని ఎవరిని కూడా చూడరు. అది స్వార్థం అనుకోండి, అతనికి రాజకీయాల్లో ఉన్న ఇష్టం అనుకోండి, వేరే ఏదైనా అనుకోండి. అతన్ని మీదెక్కి ఎవరు వెళ్తామని ఈ రోజు నేనొచ్చి నాకు టికెట్ కావాలన్నా అతనే అలా ఇచ్చారు. ఎందుకంటే అతనికి అది చిన్నప్పటి నుంచి ప్యాషన్, తను రాజకీయంగా ఎదగాలని, తన రాజకీయాల్లో ఉండాలని, ప్రజలతోనే ఉండాలని తన ఇంట్రెస్ట్. తనకు రాజకీయాలు అంటే చాలా ఇంట్రెస్ట్ శ్రీను గారికి. సో తను టికెట్ దశలో ఉంటూ కింద ప్రోత్సహిస్తూ మా వల్ల అతను కూడా లబ్ధి పొందుతూ ఉంటారు. మేము డెవలప్ అయ్యి మేము కొంచెం ఎదిగితే మాకు కొంచెం ఓట్ బ్యాంకింగ్ పెరుగుతుంది, ఆ ఓట్ బ్యాంకింగ్ అతనికి ప్లస్ అవుతుంది కదా, ఆ విధంగా ఆలోచిస్తారు. మీరు ఎందుకు నెగిటివ్గా ఆలోచించాలి? నేను ఎమ్మెల్యేగా పోటీ, నాకు అలాంటి ఆలోచన కూడా ఎప్పుడూ లేదు. మీరేమో ప్యూర్ గా ఫ్రెండ్షిప్ అంటున్నారు, ఆయన కూడా ఫ్రెండ్షిప్ అంటూనే ఉన్నారు, ఇద్దరం కలిసి ఉంటామంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, మీ ఫ్రెండ్షిప్ ఎక్కడికి దారి తీస్తుందనంటే, ఏకంగా వారి సంసారం డైవోర్స్ అనే విషయం వరకు, లేకుంటే ఆస్తగాదాల విషయాల వరకు వాళ్ళు ధర్నాలు చేసి సంసారానికి పాడు చేసే విధంగా ఎక్కడికి దారి తీయలేదు. ఆవిడే లైఫ్ ని స్పాయిల్ చేసుకుని ఇంతవరకు తీసుకొచ్చింది కాబట్టి అతను అలా రియాక్ట్ అయ్యారు. నా ఫ్రెండ్షిప్ వల్ల ఆవిడకి ఎందుకండి మా హస్బెండ్ దూరం పడతారు? చిన్న పిల్లలు 30 సంవత్సరాల జీవితంలో నేను ఇప్పుడు రాగానే అతను దూరం పెట్టేస్తారా? ప్రధాన ఆరోపణ సెంటర్ పాయింట్ మాధురి దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి మీ ఫ్రెండ్షిప్ అనే విషయము వారిని ఆ స్థాయి వరకు తీసుకొచ్చి, ఈ పూర్తి దానికి నేను చెప్తున్నాను కంప్లీట్ గా అన్నిటికీ దువ్వాడ వాణి కారణం. ఆవిడ ఒక వేస్ట్ ఫెలో, ఆవిడ కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సరేనా, ఉంటాను. సో ఇప్పటి వరకు ఇన్ని వివాదాలు జరుగుతున్నాయి కాబట్టి దువ్వాడ శ్రీనివాసరావు గారి దగ్గరకు సంబంధించి ఇద్దరం కలిసే ఉంటామంటే చెప్తున్నారు, కానీ అక్కడ భార్య పిల్లల్ని శత్రువులు చెప్తున్నారు. మీరేమో ఫ్రెండ్ అయ్యారు, కానీ కన్న పిల్లలు 30 సంవత్సరాలుగా వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి భార్య ఏమో శత్రువు అయిందా అంటే మీరేం చెప్తారు ఈ విషయానికి? శత్రువు అయిందంటే మీరే చూస్తారు కదా, నేను చంపడానికి వెళ్ళింది కదా, అలాగే ఎన్నోసార్లు అటాక్ చేసిందంటండి చంపడానికి. మరి ఇవన్నీ మీరెందుకు తెలుసుకోవట్లేదు? అతన్ని మర్డర్ చేయాలని చాలా సార్లు ట్రై చేసింది. గొడవ పెట్టుకుని ఓట్లు అడుక్కుంటూ ఉంటారు. పరస్పరంగా ఒకరిపై ఒకరు వాదనలు చేస్తున్నారు, పరస్పరంగా దాడి చేసుకునే ప్రయత్నం చేశారు అక్కడ.
అంత అబద్ధం. మీరు కరెక్ట్ గా చూస్తే శ్రీనివాస్ గారు లేని టైంలో చూసి డోర్లు బద్దలు కొట్టేసి, లేని టైంలో కదా ఇంట్లో ఉన్నప్పుడే డోర్లు వేసుంటే డోర్లు బద్దలు కొట్టి, ఆ పైన బయట డోర్ బద్దలు కొట్టి శ్రీని గారి మీద గుణపాలతో పొడ్డానికి వెళ్తే అతను తను సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకున్నారండి. అదెందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు? అంటే స్టేట్ లీడర్ కాబట్టి ఫేమస్ అయ్యారు కాబట్టి అతని మీద ఎలాగైనా బురజల్లేయాలి, ఏదో చెప్పేయాలి. అతను ఎందుకు వైఫ్ మీద అటాక్ చేశారు? ఆవిడ వచ్చి అటాక్ చేసి సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకున్నారు. కనిపిస్తుంది కదా క్లియర్ గా ప్రొటెక్ట్ చేసుకున్నారని. సార్ కన్న పిల్లల్ని కూడా ఆయన దగ్గర వివాహం చేశారు, వాళ్ళని పెంచి పోషించారు, ఒళ్ళో కూర్చోబెట్టుకొని భగవద్గీత రామాయణం లాంటి మంచి విషయాలు చెప్పానట్టుగా దువ్వాడ శ్రీనివాసరావు చెప్తుంటే, అలాంటి తన కన్న పిల్లల్ని కూడా దాడి చేస్తే రామాయణ మహాభారతాల విషయాలు తెలుసుకుంటే తండ్రి మీదకి ఎవరు కూడా చంపడానికి వెళ్ళరు. అంటే తండ్రి పిల్లల్ని వదిలేసి మీరు నాకు అవసరం లేదు శత్రువులు అనేవచ్చా? కన్న పిల్లల్ని మీరు నాకు శత్రువులు నా పిల్లలు కాదు, మీకు నాకు సంబంధం లేదనొచ్చా? చంపడానికంటే ప్రాణం కంటే ఏది విలువైంది ప్రపంచంలో ఏది ఉండదు. ఎవరికైనా ప్రాణమే ఫస్ట్. ప్రాణం ఉంటేనే ఏదైనా చేయగలను. అతనికి ప్రాణం ఉంటే రేపొద్దున పిల్లలు చూడగలరు, ప్రాణం ఉంటేనే పిల్లలు పోషించగలరు. సో ఆయన చంపినా పర్లేదు అన్నట్టుగా మీరు సమర్థిస్తున్నారు. 100% చంపినా పర్లేదు అనట్లేదు, సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకునే విధంగా అతను చేశారు. అతను ఏం చంపేస్తారు అనట్లే, చంపేసినంత మూర్ఖుడు కాదు, అంత సంస్కారహీనుడు కూడా కాదు. ఆర్టీవీతో వాణి గారు మాట్లాడినప్పుడు మీ విషయానికి సంబంధించి ఒకసారి మీ ఫ్రెండ్షిప్ గురించి ఆవిడే వివరించారు. ఒకసారి అది ఏంటో చూద్దాం. ఆవిడ ఎవరు నాకేం తెలుసు, నేను పరిచయం చేయడం పెట్టి ఎవరిళ్ళల్లో పడితే వాళ్ళ ఇళ్ళల్లో దూరిపోయి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసేసి డ్యాన్స్ పేరు పెట్టుకొని కోలాటం అని చెప్పుకొని నా దగ్గర పెద్ద వాళ్ళు వస్తారని నేను ఇంటర్వ్యూ చేశాను. చెప్పుకొని ఎంతోమంది భవిష్యత్తులో బ్లాక్మెయిల్ చేసేసుకుని చెత్త పనులు చేసేసుకుని, నా భర్త ఒక ఎన్ఆర్ఐ అంటది, నా అత్తమామలకు గౌరవమైన కుటుంబం అంటది, అత్తమామలు గౌరవం నువ్వు ఇలాగా నీ అత్తమామ గౌరవం ఇలాగ ఇంకొక ఇళ్ళల్లోనే వచ్చి ఉంటావంటే, డ్యాన్స్లు వేసుకుంటావంటే, వీడియోలు తీసేసుకుంటావంటే, ఎక్కడైనా సమాజంలో ఒక పెద్ద మన ఒక్కొక్క కూతురు ఉంటే ఒక 10-15 సంవత్సరాల పిల్లలు ఉంటే ఫ్రెండ్స్తో బయటకు వెళ్తారంటే, ఒక షాప్కి వెళ్తారంటే ఆచితూచి పంపిస్తాను. నీకు పెళ్ళైన ఆవిడ, నీకు ఒక భర్త ఉన్న ఆవిడవి, నువ్వు 3 ఆడపిల్లలతో ఉండి నువ్వు వచ్చేమో ఇంకొక ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయి ఫ్రెండ్ అని అంటావా? ఎవరు అమాయకులు? సొసైటీ దాన్ని ఏమైనా హర్షిస్తుందా? రైట్ మాధురి గారు, అటు దువ్వాడ శ్రీనివాసరావు చూసినా మీరు చూసినా కూడా కలిసి ఉంటామన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి పెళ్లి చేసుకున్న తన భార్య పిల్లల్ని కాదని చెప్పి మీరు కలిసి ఉంటారంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ లాజిక్ ఏంటి? ఫ్రెండ్షిప్ అంటున్నారు, కలిసి ఉంటామంటున్నారు. ఎవరండి కాదని చెప్పారు? వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వాళ్ళు తెలుసుకోమనండి. ఈవిడ ఇప్పుడు ఎలిగేషన్స్ చేసింది కాబట్టి ఎలిగేషన్స్ పోయేంత నేను అక్కడ ఉంటాను. ఆవిడ ఎలిగేషన్స్ అని తప్పని చెప్పమానండి. ఎన్నిసార్లు చెప్పాలి నేను? మీకు అర్థం అవ్వట్లేదా? లీగల్ గా ప్రొసీడ్ చేసింది అవన్నీ తప్పని ఒప్పుకోమానండి. వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవుతాం, ముందుకెళ్తాం అంటున్నారు. మీరు రకంగా మీరు నిజంగా అలిగేషన్స్ వేసి ఉంటే కనుక లీగల్ గా ప్రొసీడ్ కావాల్సింది. కానీ నేనే అక్కడ శ్రీనివాసరావు గారితో కలిసి ఉంటాను. అవమానండి బాబు. లీగల్ గా ఎన్ని రైట్స్ ఉన్నాయో అన్ని యూజ్ చేసుకోమనండి ఆవిడకి. నా రైట్స్ కూడా నేను యూజ్ చేసుకుంటాను. సో శ్రీనివాసరావు గారితో నేనే కలిసి ఉంటాను మీరు అంటున్నారు. వాళ్ళ పిల్లల్ని భార్యని కాదని మీరు కలిసి ఉండమేంటి? అన్ని చేసుకోండి. శ్రీనివాసరావు గారితో నేను కలిసి ఉంటానంటే మీరు మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే తన భార్య పిల్లలు ఏమైపోవాలి మీరు కలిసి ఉంటే? ఫ్రెండ్షిప్ అంటున్నారు, కలిసి ఉంటామన్నారు. క్లియర్ గా వినండి. ఐఎమ్ ఏ ఫ్రెండ్, సో నాట్ ఏ వైఫ్. అయితే వైఫ్ గా కాదు, ఫ్రెండ్ గా. భార్య పిల్లల్ని వదిలేసి మీరు కలిసి ఉన్నామేంటి అంటున్నా? వదిలేసి ఎవరు కలిసి ఉండమన్నారు? అతను చంపడానికి వస్తుంది కాబట్టి వదిలేస్తాను అంటున్నారు. చంపే పిల్లలతో ఎవరండి కలిసి ఉంటారు? మీ పిల్లలు మీకు చంపడానికి వస్తే మీరు కలిసి ఉంటారా? ఆవిడతో మీకు అటాక్ చేయడానికి వస్తే మీరు కలిసి ఉంటారా? మీ ప్రాణం మీకు విలువ లేదా? మీరు ఉంటారా? మిమ్మల్ని పొట్టడానికి వస్తే మీరు ఉంటారా? మీరు పడుకుంటే మీ మొహం మీద తలగడ పెట్టి మీరు ఉంటారా? ఏంటండి రాజకీయ నాయకుడు కాబట్టి రుద్దేయడమే. అదే దువ్వాడ శ్రీనివాస్ కి నిజంగానే తన భార్య నుంచో పిల్లల నుంచో ప్రాణహాని ఉంటే గనక పోలీసులు ఆశ్రయిస్తారు, పోలీసు రక్షణ కల్పిస్తారు. కానీ మీతో ఎందుకు ఆయనకి? ఫ్రెండ్షిప్ అంటే మీరు మోరల్ సపోర్ట్ ఆల్రెడీ చెప్పారు. ప్రాణహాని నాకు వెపన్ కావాలని ఆల్రెడీ చెప్పుకున్నారు. మాధురి గారు ఫ్రెండ్షిప్ అంటే మోరల్ సపోర్ట్ ఇస్తారు, కానీ కలిసి ఉన్నారు కదా. మీరు రక్షిస్తారా? పోనీ పోలీసుల ప్రొటెక్షన్ లేకుండా ఏం లేకుండా నిజంగా అదే మోరల్ సపోర్ట్ ఇస్తాం. కలిసి ఉండడం అంటే మోరల్ సపోర్ట్. అదే చెప్తున్నాను నేను ఇప్పుడు. ఈ 2 సంవత్సరాలుగా గొడవ స్టార్ట్ అయినక్కడి నుంచి కూడా ఆయన ఇంటికి రాలేదు, వాళ్ళ భార్య పిల్లల్ని కలవలేదు, ఆయన పూర్తిగా మీ దగ్గర ఉన్నారనేది వాళ్ళ ఆరోపణ. వాళ్ళ ఇంటికి రాలేదు, భార్య పిల్లల్ని కలవలేదు, వాళ్ళ ఇంటి నుంచి బయటకు పొమ్మన్నారు. వాళ్ళ ఇంటికి రాలేదు, ఎన్నైనా చెప్తారండి. ఆవిడ ఎక్కడికి ఇంటికి రమ్మని పిలిచిన మెసేజ్ ఉంటే నాకు చూపించమనండి. ఇవంతా ఎందుకు ఈ గాసిప్స్? మీరు ఇంటికి రండి అని పెట్టిన మెసేజ్ కానీ మీరు రండి అని చేసిన ఫోన్ కాల్ కానీ ఉంటే చూపించమనండి.
సో ఇక్కడ మీరు ఫ్రెండ్ అని చెప్తున్నారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదుగా మీరు ఫ్రెండ్ అని చెప్పి. వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయడానికి నా ఫ్రెండ్షిప్ ఒక మనిషికి ఉంటుంది, ఫ్యామిలీకి ఉండదు. పెళ్ళిళ్ళు ఫ్యామిలీకి ఉంటాయి, ఫ్రెండ్షిప్ మనిషికి మధ్య మాత్రమే ఉంటుంది. ఎవరితో అడిగి మనం ఎవరికో ఫ్రెండ్షిప్ చేయం కదా. పర్మిషన్ తీసుకొని ఫ్రెండ్షిప్ చేస్తారా? మీ ఫ్రెండ్ కాబట్టి మీరు మోరల్ సపోర్ట్ ఇవ్వడం తప్పేం లేదు, కానీ వారి నుంచి ప్రాణం ఉన్నప్పుడు అటు శ్రీనివాసరావు నా ఫ్రెండ్ కాబట్టి నేను మోరల్ సపోర్ట్ ఇస్తాను, సపోర్ట్ చేస్తాను, ఇలాగే మళ్ళీ పాలిటిక్స్ చేస్తాము, మళ్ళీ ఎలక్షన్ లో ఉంటాము, మళ్ళీ శ్రీని గారు పోటీ చేస్తారు, మళ్ళీ ఇదే వైఎస్ఆర్సీపీలో పార్టీలో మేము ఇలాగే కృషి చేస్తాం. దీన్ని ఎవరు ఎలాగ అనుకున్నా నాకు అనవసరం. నేను కరెక్ట్ గా ఉన్నప్పుడు నేనేంటో నాకు తెలిసినప్పుడు ఈ రోమస్ ని ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ ని నమ్మినోళ్ళు నమ్మండి, నన్ను నమ్మినోళ్ళు నన్ను నమ్మండి. మీ ఫ్యూచర్ ప్లాన్స్ భవిష్యత్ కార్యాచరణ ఉంటుండొచ్చు, కానీ కలిసి ఉండడం అనేది ఎట్లా చూడాలి? నాకు చిన్న పని. చివరిగా ఒక విషయం, చివరిగా ముగింపుగా ఒకటి చెప్పండి, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? చివరిగా ఏం కావాలనుకుంటున్నారు? మాధురి గారు వినబడుతోందా? చివరిగా మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, మీకు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ విషయం పూర్తి చాప్టర్ లో కూడా? నేనేం కావాలనుకుంటున్నానంటే ఈవిడ ఈ 2 years నుంచి ఈవిడ ఇతనితో కలిసే ఉంటున్నారు, ఈ 2 years నుంచి ఈవిడ అన్ని చేస్తున్నారని ఎలిగేషన్స్ ఉండి నా పిల్లల మీద నిన్న ఏదో డీఎన్ఏ టెస్ట్ చేయండి ఇవన్నీ ఎలిగేషన్స్ ఇవన్నీ చేసింది కాబట్టి నేను అక్కడ వెళ్ళి కూర్చుంటాను. ఇవన్నీ తప్పు చేశాను, ఇవన్నీ ఏమీ లేవు, నా హస్బెండ్తో నేను ఉంటానంటే నేను అక్కడి నుంచి వచ్చేస్తాను. సో మీ ఫైనల్గా ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ అని వాళ్ళు బాగా ప్రకటించాలంటారు అంతే? అంతే. సో మీరు మీ ఫ్రెండ్షిప్ సంబంధించి మేము కంటిన్యూ చేస్తాం, ముందుకు వెళ్తామని చెప్పినప్పటికీ కూడా అరచకుక్క ఎప్పుడు కరవదు. మీరు వైపు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాం, కలిసి ఉంటామని చెప్తూనే ఈ రకంగా వాళ్ళని సమాధానం చెప్పండి, మాకేం రిలేషన్ లేదని చెప్పి వాళ్ళ నుంచి రావాలన్నప్పుడు ఏ రకంగా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రిలేషన్షిప్ ఉందా? ఆవిడ ఇల్లీగల్ కాంటాక్ట్ అంటున్నారు, నేను ఫ్రెండ్షిప్ అంటున్నాను. పోనీ ఇక్కడ వరకు ఊరుకుందా? నా పిల్లల వరకు ఎందుకు వచ్చిందండి? అది కదా నేను అడుగుతున్నాను. నా పిల్లల మీద చేసే ఎలిగేషన్స్ అంటే తప్పని చేసుకోమానండి, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతానండి, సరేనా? దీనికోసం ఇంకెంతగా మాట్లాడడానికి ఏమీ లేదండి, సరేనా? నేను ఉంటానండి. ఈ వివాదానికి చివరిగా వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? ఏంటి నాయుడు గారు 8:40 అయిపోయింది, ఆవిడ పడిపోయింది అనుకోండి ఇక్కడ. అప్పుడంతా ఖాళీ గంట సేపు ఉన్నాను జాపే ముందు. సో మొత్తం మీద మేము ఫ్రెండ్షిప్ లో ఉన్నాం, కానీ దీన్ని ఇల్లీగల్ రిలేషన్షిప్ గా వాణి మార్చింది, మాది ఫ్రెండ్షిప్ అంటూ మాధురి చెప్తోంది. రైట్, చాలా క్లియర్ గా తన ఒక మాట కూడా చెప్పారు, భవిష్యత్తులో కూడా ఈ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది, ఈ రకంగానే వైసీపీలో ఉంటాను, రాజకీయాలు చేస్తాను, తిరిగి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తానట్టుగా తను మాట్లాడుతోంది. మరొక వైపు వైసీపీ తనని సస్పెండ్ చేయాలి, దువ్వాడ శ్రీనివాస్ని ఎమ్మెల్సీగా కొనసాగించకూడదు, తన పార్టీలో కూడా కంటిన్యూ చేయకూడదు, తను సస్పెండ్ చేయాలన్నట్టుగా వాణి డిమాండ్ చేస్తుంది. మొత్తం మీద ఈ వివాదం అయితే కొనసాగుతుంది, ఇంకా కూడా వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేది ఎలాగనేది కొంత కన్ఫ్యూజన్గా ఉంది. రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ గానే ఉంటుంది, మేము కంటిన్యూ అవుతాం, కావాలంటే కలిసి ఉంటామంటూ కూడా మాధురి చెప్తోంది. మరి కలిసి ఉండడం తర్వాత ఫ్రెండ్షిప్ ఇవన్నీ కూడా కొంత లాజిక్గా కనబడడం లేదు. ఏదేమైనా కూడా వాణికి సంబంధించి వారి డిమాండ్ చాలా క్లియర్గా ఉంది. మాధురి కారణంగానే మా కాపురంలో కుంపటి పెట్టింది మాధురి, వచ్చి మా కాపురం కూల్చేసినట్టుగా వాణి చెప్పుకొచ్చింది. ఈ టీవీతో మాధురి మాట్లాడుతున్న నేపథ్యంలో వాణి కావాలని ఎలిగేషన్స్ చేసింది, తప్పుడు ఆరోపణలు చేసింది, కాబట్టి ఆ తప్పుడు ఆరోపణలు కనుక తప్పు చేశానట్టుగా తను ఒప్పుకుంటే కనుక డెఫినెట్గా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది. ఆమె పూర్తిగా ఎలిగేషన్స్ వేస్తుంది తప్ప అవన్నీ కూడా మొత్తం కూడా ప్రచారాలు తప్ప ఏది కూడా వాస్తవం కాదన్నట్టుగా మాధురి మాట్లాడుతోంది. ఎవరు అమాయకులు? సొసైటీ దాన్ని ఏమైనా హర్షిస్తుందా? ఏం మాటలు సార్, నాకు ఆవిడ ఎవరు తప్పని తీసుకోమానండి, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతానండి, సరేనా? దీనికోసం ఇంకెంతగా మాట్లాడడానికి ఏమీ లేదండి, సరేనా? నేను ఉంటానండి. 8:40 అయిపోయింది, ఆవిడ పడిపోయింది అనుకోండి ఇక్కడ.